హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆసిని సుధా నేను మన ఛానల్. అందరి ఇంట్లోని బొద్దింకలు బల్లీలతోటి చాలా ఇబ్బంది పడుతుంటున్నారు కదా. అలాంటి ఇబ్బంది ఏమీ లేదండి. ఒక్క రెమెడీ అనేది ట్రై చేసి చూడండి. మీ బొద్దింకలతో పడే ఇబ్బంది అంతా పోతుంది. ఏది బాధ ఉండదండి. ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా చేసుకోవచ్చు. అదేంటంటారా, ఇలాగ ఆనియన్ అనేది తీసుకోవాలండి. తీసుకుని చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. చూస్తున్నా కదా, నేను పైన పొట్టంతా కూడా ఒలిచేస్తున్నానండి. ఇలా పొట్టంతా ఒలిచేసి ఆ రెమెడీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. మీ ఇంట్లో బొద్దింకలు కానీ బల్లీలు కానీ ఉండడం వల్ల రాత్రి మట్లు ఏ ఐటెం పెట్టినా కూడా వాటి మీద పడిపోతాయి అనేది భయం ఉంటుంది కదా. అవి పిల్లలు కూడా తింటూ ఉంటారు. అలాంటి బొద్దింకల బల్లీలు అనేది ఈజీగా పోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలాంటి బొద్దింకల బల్లీలు అయినా ఎక్కడున్నా కూడా ఈజీగా రెమెడీ చేసి చూడండి. పారిపోతే ఎక్కడ ఉండవు బొద్దింకలు కానీ బల్లీలు కానీ ఇంట్లో కానీ రావు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇలాగా నేను ఒక ఉల్లిపాయ అనేది కట్ చేసుకున్నాను కదా. ఆ కట్ చేసిన దాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఒక స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ అనేది వేసుకోవాలండి. తర్వాత వచ్చేసి ఒక హాఫ్ చెక్క అనేది ఇలాగా నిమ్మరసం అనేది వేసుకోవాలి. దానికి ఉన్న గింజలని తీసేసి నిమ్మరసం అనేది వేసుకోవాలండి. సగము నిమ్మరసం అనేది వేసుకున్నాం కదా. చూస్తున్నా కదా, ఇలాగా ఫుల్గా ఒక చెక్క అనేది వేసేసుకోవాలండి. వేసుకున్నాక దాంట్లోకి 2 రెబ్బలు వెల్లుల్లిపాయ అనేది వేసుకోవాలి. ఇలాగా వెల్లుల్లిపాయ రెబ్బలకి అనేది స్మెల్ అనేది వస్తుంటుంది కదండి, ఘాటుగానే. ఆ స్మెల్కి బొద్దింకలు కానీ బల్లీలు కానీ రాకుండా ఉంటాయండి. ఈ విధంగా వెల్లుల్లి రెబ్బలు అనేది వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మీరు ఇప్పుడు మిక్సీ జార్లో వాటర్ అనేది వేయకండి. మనం మిక్సీ పెట్టుకుంటాం కదా, అప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి చూసుకుని. ఇలాగ ఒకసారి మిక్సీ పెట్టుకున్నాక తర్వాత వాటర్ పెట్టుకుని మిక్సీ పెట్టుకోవాలండి. చూస్తున్నాం కదా, ఇలాగ మిక్సీ అనేది చేసుకున్నాను. ఇంట్లో యూజ్ అవ్వలేని డబ్బాలు ఉంటాయి కదండి, ఆ డబ్బాని తీసుకోవాలి. తీసుకుని ఇలాగ స్ట్రైన్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు అది మనం వాటర్ సెపరేట్ చేసుకుందాము. ఇలాగా దాంట్లో ఉన్న వాటర్ అంతా కింద బౌల్లోకి వచ్చే విధంగా వాటర్ అనేది సెపరేట్ చేసుకోవాలండి. మొత్తం లిక్విడ్ అంతా అందులో కడిపోవాలి. లిక్విడ్ అనేది మనకి మెయిన్ అండి. లిక్విడ్ పైన మనకు ఆ పేస్ట్ కూడా వేస్ట్గా పాడేయమండి. 2 బాగా యూజ్ అవుతుంది. అలా యూజ్ అవుతుందో కూడా చూపిస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియో కనేస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇలాగా పేస్ట్లో ఉన్న వాటర్ అంతా కిందకి స్ట్రెయిన్ చేసేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అనేది పక్క పెట్టుకోండి. అది తర్వాత ఎలా యూజ్ అవుతుంది అనేది కూడా చూపిస్తాను. సెపరేట్ చేసుకుని పేస్ట్ అనేది పక్క పెట్టుకోండి. వాటర్తో ఇప్పుడు ఎలా యూజ్ చేసుకోవాలో అందులో కొంచెం ఇంగ్రీడియంట్ అనేది వేయాలండి. అది ఏమేమి వేసుకోవాలని చూపిస్తాను. దాంట్లోకి ఒక 1/2 స్పూన్ దాకా కారం వేసుకోవాలి. కారం వేసుకుని ఒకసారి కలుపుకుందామండి. కలుపుకొని ఇప్పుడు అది స్ప్రే బాటిల్ అనేది వేసుకోవాలి. ఇలాగా ఒక స్ప్రే బాటిల్ అనేది తీసుకున్నానండి. దాంట్లోకి వాటర్ అనేది నింపుకోవాలి. ఈ విధంగా వాటర్ అనేది వేసుకున్నాం కదా, దానికి క్యాప్ పెట్టేసుకుని ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేయాలనేది కూడా చూపిస్తానండి మీకు డీటెయిల్గా. ఈ ఒక్క రెమెడీ ట్రై చేసి చూడండి. కంపల్సరీ అనేది మీ బల్లీలతో ఇబ్బంది పడే బాధ అనేది తగ్గుతుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇలాగా విండోస్ దగ్గర కూడా ఇలాంటి మెస్ డోర్లు పక్కన విండో అనేది ఉంటుంది కదా, అలాంటి చోట ఎడ్జెస్ నుంచి అనేది బల్లీలు అనేది వచ్చేస్తుంటాయి కదండి. ఆ చోట ఇలా కట్టుకోండి. ఘాటు స్మెల్కి అస్సలు బల్లీలు అనేది ఇంట్లో రాకుండా ఉంటాయండి. ఇలాగా నేను విండో సైడ్స్ అంతా నేను కొట్టుకుని మాకు సైడ్ మెయిన్ ఈ సైడ్ నుంచి బల్లీలు అనేది వచ్చేస్తాయండి ఇంట్లోకి. సౌండ్ చేస్తే చాలా గట్టిగా సౌండ్ అనేది చేసేస్తాయండి. ఆ సౌండ్ వల్ల చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. కంపల్సరీ బాగా యూజ్ అవుతుంది. ఇలాగా డోర్స్ దగ్గర లేదంటే కిచెన్లో విండోస్ దగ్గర అలాంటి చోట్ల మీరు ఎక్కడ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం దగ్గర అనేది ఇలాగ ఒకసారి ట్రై చేయండి. ఇలా ట్రై చేశాను కదా, నేను చూడండి ఫోటో ఫ్రేమ్స్ బ్యాక్ సైడ్ కూడా బల్లీలు ఉంటూనే ఉంటున్నాయండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా ఫోటో ఫ్రేమ్స్ అనేది ఉంటాయి ఇంట్లోనే, ఆ చోట్ల కూడా బల్లులు అనేవి తిరుగుతూ ఉంటాయి. ఇలాగా ఫ్రిడ్జ్ పక్కన, ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ ఆ చోట్ల లేదు అంటే కింద మనకు ఉల్లిపాయ ట్రైలు ఉంటాయి కదండి, ఆ చోట్ల కూడా ఉంటూనే ఉంటాయి కదండి. అలాంటి చోట్ల కూడా ఇలా స్ప్రే చేసుకుని డైలీ అనేది ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. కంపల్సరీ బల్లీలు అనేది పారిపోతాయి. ఘాటెస్ ఇలా టీవీ బ్యాక్ సైడ్ కూడా నేను స్ప్రే అనేది చేశానండి. ఈ విధంగా బల్లీలు అనేది ఎలా పోవాలని చూపించాను కదా. ఇప్పుడు వచ్చేసి బొద్దింకలు కూడా వంటగదిలోని హాల్లో అన్ని తిరుగుతూ ఉంటాయి కదా, లైట్ ఆఫ్ చేస్తే చాలు ఇంట్లో అంతా తిరుగుతూనే ఉంటాయి. బొద్దింకల్ని ఈజీగా పోగొట్టుకోవచ్చండి. అది ఈ విధంగా అనేది చూపిస్తాను మీకు. ముందుగా ఇందాక లిక్విడ్ అని ప్రిపేర్ చేసిన దానికి ఉన్న పేస్ట్ అనేది వాడేయకూడదు అని చెప్పాను కదండి. దాంట్లోకి ఒక బిస్కెట్ అనేది వేసుకోవాలి. పిల్లలు క్రీమ్ అని తినేసి పైన బిస్కెట్ అనేది వదిలేస్తారు కదా, అలాంటి నేను జాగ్రత్త పెట్టి ఉంచానండి. అందులోకి ఆ బిస్కెట్లు అనేది వేసాను. వేసి ఒక్కసారి కలుపుకోవాలి. ఎందుకంటే అందులోకి మనం ఆల్రెడీ
బేకింగ్ పౌడర్ అలాగే ఏటది వెల్లుల్లిపాయ కట్ట వేసాం, నిమ్మరసం కట్టని అవి ఉంటే సరిపోతాయండి పేస్ట్కి. ఇంక వేసాం కాబట్టి ఇలాగా బిస్కెట్ ఒకటి వేసి మనం పెట్టుకోవాలి. ఆ టేస్ట్ నచ్చి తిని కడుపు ఉబ్బుతోటి అవి చనిపోతాయండి. ఇంకా అవి ఇంకా రసలా రాదు. ఇలాగ మిక్స్ చేసుకున్నాం కదా, ఇలా న్యూస్ పేపర్లు అనేది చిన్న చిన్న పీసెస్ కింద చేసి తెచ్చుకున్నానండి. తెచ్చుకున్నట్లనే ఇలాగా మన రెడీ చేసుకున్న రెమెడీ అనేది ఇలా రౌండ్ బాల్స్ లాగా చుట్టూ పెట్టుకోవాలండి అన్నిటిలోని. ఈ విధంగా చేసి ఒక బౌల్ అనేది ఒక పేపర్ మీద పెట్టుకోవాలి. ఇవి ఎలా యూజ్ అవుతాయని కూడా చూపిస్తానండి మీకు, ఎక్కడెక్కడ పెట్టుకోవాలని కూడా చెప్తాను మీకు. ఎందుకంటే ఈ రెమెడీ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. కిచెన్లో కానీ హాల్లో కానీ మీరు ఎక్కడ బాధని బొద్దింకలతో బాధపడుతున్నారో ఆ చోట్ల అనేది పెట్టుకోవాలండి. పెట్టుకోవడం వల్ల బొద్దింకలు అనేది పారిపోతే అస్సలు రానే రావండి, అవి చనిపోతాయి. ఈ విధంగా గ్యాస్ స్టవ్ దగ్గర కూడా మనం నైట్ అనేది క్లీన్ చేసి పెట్టుకుంటాము. ఎంత క్లీన్ చేసినా కూడా బొద్దింకలు అనేది వచ్చేస్తుంటాయి కదండి. అవి వచ్చినా కూడా ఈజీగా ఈ రెమెడీ తోటి పోగొట్టుకోవచ్చండి. ఇలా క్లీన్ చేసుకున్నాక స్టవ్ మీద ఒకటి పెట్టుకోవాలి, స్టవ్ కింద అనేది ఒకటి పెట్టుకోవాలండి. ఒకవేళ స్టవ్ మీద పైన వచ్చినా కూడా బొద్దింకలు తిని చనిపోతాయి, కింద వచ్చినా కూడా తిని చనిపోతాయండి. మన నైట్ అనేది క్లీన్ చేసుకున్నాక అవి మిగిలినవి అట్లే పెట్టేస్తుంటాము. అట్ల మీద కూడా పాకేస్తుంటాయి కదా, అలాంటి చోట్ల కూడా ఈజీగా పోగొట్టుకోవచ్చండి. ఇలాగా మనం ముఖ్యంగా ఏంటంటే గ్యాస్ ఉంటుంది కదండి, గ్యాస్ బండ్లో దాని కింద కూడా ఎక్కువ ఉంటూనే ఉంటాయి. వాటి చోట ఇలా డబ్బాల దగ్గర, వాషింగ్ మిషన్ ఏరియాలోని, దివాని దగ్గర మీకు ఎక్కడ బాధ అంటే అక్కడ అనేది పెట్టుకోవాలండి. బొద్దింకలు అనేది హాల్లోని కిచెన్లో అనేది ఎక్కువే కదా ఉంటాయి కదండి. అలాంటి చోట్ల ఇలాంటి పెట్టుకుని ఒక్కసారి ట్రై చేయండి, కంపల్సరీ అనేది బాగా వర్క్ అవుతుంది. ఇలాంటి బల్లీలన్నీ కూడా ఈజీగా పోగొట్టుకోవచ్చు. ఈ రెండు రెమెడీలు అనేది ఒక్కసారి ట్రై చేసి చూడండి. బల్లీలు కాంచి బొద్దింకలు ఏది ఉండవండి. ఈ 2 రెమెడీలు ఒకసారి ట్రై చేసి చూడండి, కంపల్సరీ బాగా వర్క్ అవుతుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.